నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ మేఘనా గారు. హలో అండి మేఘనా గారు. భైరవన్ సినిమా ఏందో ఆ సినిమా గురించి మాట్లాడుకునేటప్పుడు ఆ సినిమా గురించి కన్నా ఆ సినిమా వెనకాల ఎవరెవరు మాట్లాడారో దాని గురించి మనం చూస్తున్నాం. సినిమా ప్రమోషన్స్ అనుకుంటే ఆ సినిమా గురించి మాట్లాడడం మానేసి మంచు మనోజ్ గారు ఏడ్చిన సంఘటనలు, ఆయన మాట్లాడిన మాటలు, ఆయన స్పీచ్ మీద కాంట్రవర్సీ కింద వెళ్ళిపోయింది. సినిమా గురించి ఎవరు మాట్లాడుకోవట్లేదు. అరే చాలా రోజుల తర్వాత మంచు మనోజ్ కనిపించారు, చాలా రోజుల తర్వాత నారా రోహిత్ కనిపించారు, చాలా రోజుల తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ కనిపించారు. అండ్ వాళ్ళ యాక్టింగ్ అయితే మాత్రం ఇవన్నీ పక్కన పెడితే సూపర్గా చేశారు. అప్పట్లో శంభో శివ శంభో సినిమాను గుర్తు చేసుకుంటున్నారు అందరూ. సో మన సినిమా ప్రమోషన్స్ గురించి, సినిమా ఎలా తీశారు, వాళ్ళ క్యారెక్టర్ ఏంటి, ఏ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయి, అండ్ అసలు కథ ఏంటి, వీళ్ళు దీని గురించి మానేసి ప్రమోషన్స్లో హీరోల గురించి, హీరోయిన్స్ చేసిన కామెంట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. సరే మంచు మనోజ్ గారు ఇష్యూ పక్కన పెట్టాము అని అంటే బెల్లంకొండ శ్రీనివాస్ గారు కూడా కొన్ని కామెంట్స్ చేశారు. పెళ్ళి మీద మీ అభిప్రాయం ఏంటండి అని. ఇన్ జనరల్గా మరి బ్యాచిలర్గా ఉన్న హీరోస్ని అడుగుతారు కదా, నాకు కూడా 3-4 పెళ్ళిళ్ళు చేసుకోవాలని ఉంది అంటే బాగుండే, ఒక హీరో లాగా అనేసరికి గొడవ వచ్చి పడింది. ఒక హీరో లాగా ఏంటంటే చాలా మంది ఉన్నారు. అట్లా అంటే హీరోలు చాలా మంది రెండు కొందరు హీరోలాగా అనొచ్చు కదా. అవును, ఒక హీరో లాగా అంటే దాంట్లో ఏముంది, ఆయన ఫేవరెట్ యాక్టర్ ఉండొచ్చు, ఇంకొకటి ఇన్స్పైర్ చేసి ఉండొచ్చు. ఇంకొకటి కూడా ఉంది, 2 పెళ్ళిళ్ళు అన్నా బాగుండే, 3-4 పెళ్ళిళ్ళు అన్నారు ఆయన. అవును, అంటే ఎవరినో టార్గెట్ చేసి అన్నట్టేగా. అవును, ఎవరో ఎందుకు, ఇంకా పవన్ కళ్యాణే కదా. పవన్ కళ్యాణ్ ఇంకా ఆయన తప్ప ఎవరు ఆయన ఎవరిని ఉద్దేశించి అన్నారో నాకు తెలియదు. మరి అదే కదా, ఇప్పుడు పాయింట్ ఏమంటే ఆయన ఎవరు ఉద్దేశించి అనడం మనకు తెలియదు. మన ఊహల్లో ఏమంటే ఇప్పుడు 3 పెళ్ళిళ్ళు ఎవరు చేసుకున్నారు, ఏ హీరో చేసుకున్నాడు అని ఆలోచిస్తే మనకు కనపడేది ఒకే ఒక యాక్టర్. ఇప్పుడు ఆయనను అనుకున్నాము అనేసి ఇంకా వేరే వాళ్ళు వేరేలాగా మాట్లాడతారు. ఇప్పుడు ముసుగులో గుద్దులాట ఎందుకు అని అంటే 3-4 పెళ్ళిళ్ళు చేసుకుంది ఎవరు అని అంటే పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఆయన ఇన్స్పిరేషన్ అవ్వచ్చు. అబ్బా ఒక పెళ్లి చేసుకోవడానికి బాధపడుతున్నారు, ఆయన 2-3 పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉన్నారు, నేను కూడా ఆయనలాగా చేసుకోవచ్చు అని థాట్ ఉండొచ్చు. ఇప్పుడు ఆమె అడిగింది ఏమంటే ఫస్ట్ యాంకర్లకి ఎక్కడ ఏం క్వశ్చన్స్ అడగాలన్నది యాంకర్లు కొద్దిగా నాలెడ్జ్ తెచ్చుకోవాలండి. ఇప్పుడు ఏదో క్వశ్చన్, పనికిరాని క్వశ్చన్ వేస్తారు, చిల్లర్ క్వశ్చన్. వాళ్ళు ఏదో చిల్లర్గా తమాషగా కామెడీగా ఒక ఆన్సర్ చెప్తారు, దాన్ని ఇంత పెద్ద వైరల్ చేసేస్తారు. అంటే ఇదంతా మీడియా స్టంట్, మీడియా వాళ్ళు ఎలివేట్ అవడానికి చేస్తున్నారు తప్ప వాళ్ళని గబ్బు పట్టిస్తున్నారు. ఇంకా నయం భైరవన్ సినిమాలో సినిమా గురించి మాట్లాడకుండా బెల్లంకొండ శ్రీనివాస్ పెళ్లి కూడా ఎందుకు అని అడగలేదు మీరు. మరి అదే కదా పాయింట్. కాదండి, ఇప్పుడు సినిమా గురించి చెప్పండి, దాంట్లో ఎట్లా యాక్ట్ చేస్తారు, ఏమి కాంబినేషన్ ఏముంది అది ఇప్పుడు ఏ ప్లాట్ఫామ్ కూర్చుంటే ఆ టాపిక్ వదిలేసి మిగతావన్నీ మాట్లాడతారు. మీరు ముగ్గురు కూర్చుంటే ఎవరితో మంది తాగుతారు, ఇంకా మీకు క్వశ్చన్లు ఇల్లేదేమో దాంట్లో. మీరు ఎవరితో ట్రావెల్, మీరు ముగ్గురులో ఎవరితో ట్రావెల్ వెళ్తే మీరు ఎంజాయ్ చేస్తారు, ఎవరితో మంది తాగుతారు, ఏందండి ఇవన్నీ. ఇంకా నయం ఎవరితో వాడుకుంటే బాగుంటుందని అడగలేదేమో. అసలు యాంకర్లకి కామన్ సెన్స్ లేకుండా పోతుంది. ఒక అంత మందిలో యాంకర్ ముందు కూర్చున్నా ఇంకొక యాంకర్ని తిడుతున్నారు మీరు. ఆ పాయింట్ అదేనండి, ఎందుకంటే వాళ్ళు ఆ క్వశ్చన్ లేకపోతే వాళ్ళు ఆన్సర్ ఎట్లా చెప్తారు. నేను చెప్పిన పాయింట్ వాళ్ళంతా వాళ్ళు చెప్తే అది తప్పు వాళ్ళది. నువ్వు పనికిరాని కొన్ని క్వశ్చన్లు వేస్తే వాడు కామెడీగా అనుకోవచ్చు, ఏదో వెటకారంగా ఆన్సర్ చెప్పిండొచ్చు, వాళ్ళ మూడు బట్టి చేసి దాన్ని మళ్ళీ మీరు వైరల్గా చేస్తున్నారు అని అంటే అది తప్పు కదా. ఆ క్వశ్చన్స్ ఏంటండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాంకరింగ్ అంటే చాలా మంది నేర్చుకోవాలండి. మైక్ ఉందంటే పిచ్చి పిచ్చి క్వశ్చన్లు వేయడం కాదు. మనం ఏ ప్లాట్ఫామ్ ఉన్నాం, ఏ పర్పస్కి వచ్చాం, ఏం అడుగుతున్నాం. మీకు పర్సనల్ ఇంటర్వ్యూస్ కావాలంటే పర్సనల్గా వాళ్ళది టైం తీసుకొని పోయి పర్సనల్ ఇంటర్వ్యూస్ చేయండి. పబ్లిక్ ప్లేసుల్లో ఆ క్వశ్చన్ ఏంటి, ఆమె అంటది ఎవరితో ట్రావెల్కి వెళ్తావు, ఆమెకి ఎందుకు, యాంకర్కి ఎందుకు, ఆయన ఎవరితో మందు కూర్చొని తాగితే ఈవిడికి ఎందుకు, ఈవిడ పక్కన కూర్చొని తాగాలంటనా. ఆ క్వశ్చన్లు ఏంటి నాకు అర్థమవుతలేదు. అంటే కరెక్టే కదా. ఇప్పుడు మీరు యాంకర్ అయితే మీకు అది అనిపించచ్చు, బట్ ఇట్స్ లోకల్ కరెక్ట్. భైరవన్ సినిమా గురించి వచ్చినప్పుడు అలాంటి క్వశ్చన్స్ రాకుండా ఉంటే బాగుండే. ఇప్పుడు ఆయన కామెడీగా చెప్పాడు, ఇప్పుడు ఇప్పుడు ఎంత వైరల్ అవుతుంది విషయం చెప్పండి. ఆయన ఇష్టం, ఆయన ఒక్క 10 కాకపోతే 20 చేసుకొని మీకెందుకు పోయి సినిమా గురించి అడుగు. అదే ఇప్పుడు ఈ మీద అన్నారు, ఆయన ఏదో చెప్పారు, ఇది ఇంకొకరికి ఎవరికో తగిలింది. ఇప్పుడు ఆ ఫ్యాన్స్ అందరూ రచ్చ చేస్తున్నారుగా. ఎవరు ఇంకా ఆ ఫ్యాన్స్ రచ్చ చేసే వాళ్ళు ఇంకేమైనా చేసేది ఉందా చెప్పండి. ఆ ఫ్యాన్స్కి వాళ్ళే పెద్ద దేశంలో వాళ్ళే తొక్కలో ఫ్యాన్స్. మేము ఏమైనా చేస్తామంటే ఏం చేస్తారు చెప్పండి, ఏం చేస్తారు. మూర్ఖులని దేవుడు కూడా మార్చలేడు. ఇంకా వాళ్ళు మూర్ఖులు అంతే, ఇంకా పిచ్చి కుక్కలాగా వదులుతున్నారని వదిలేయడం తప్ప ఇంక చేసేది ఏం లేదు. ఓకే, ఇప్పుడు బెల్లంకొండ సురేష్ గారు నిజంగానే ఎవరన్నా టార్గెట్ చేసి మాట్లాడారా?
ఇప్పుడు లేదండి ఒక క్యాజువల్ వర్డ్ ఉంటుంది. ఇప్పుడు అందరు ఏమంటే సరే జనరల్గా సరే సిన్సియర్గా ఒక క్వశ్చన్ చెప్తా అండి. సిన్సియర్గా లేదండి నాకు పెళ్లి మీద నేను సిన్సియర్గా లవ్ మ్యారేజ్ చేసుకోవాలని కూడా కామెడీగా నవ్వుకుంటారనేసి సరదాగా నేను 3-4 పెళ్లి చేసుకోవాలనుకుంటానే నాకు ఒక డైరెక్ట్ ఒక హీరో ఇన్స్పిరేషన్ అని చెప్పాడు. దాంట్లో తప్పేముంది? అన్నంత మాత్రం చేసుకున్నప్పుడు చూడాలి కదా. ఏమైనా కోరుకుందేమో చేసుకొని ఏమైంది. ఓకే. ఇప్పుడు ఒకరికి డైవర్స్ ఇచ్చి 100 మందిని చేసుకోవచ్చు. మనకి రూల్ ఏముందంటే పెళ్ళిళ్ళకి డైవర్స్ పెట్టాడు. 100 మందిని చేసుకునే కెపాసిటీ ఉందంటే చేసుకోవచ్చు. అవును, నీకు నచ్చితే ఎక్కడైనా ఒక్కటే ఉండొచ్చు పెళ్లి చేసుకోవాలని ఎక్కడ రూల్ ఉందా? పెళ్ళికి ఒక్కటే ఎందుకు డైవర్స్ పెట్టాడు? మన పొరపాటున ఒక రాంగ్ స్టెప్ తీసుకున్న ఒక పార్ట్నర్ విషయంలో లైఫ్ అంతా ఆవిడతో బతకలేని సిచ్యువేషన్లో ఇంకొకటి చేసుకోవచ్చు, ఆమెను వదిలించుకొని ఇంకొకటి చేసుకోవచ్చు అన్నప్పుడు డైవర్స్లు ఇచ్చి 100 మందిని చేసుకోవచ్చు. 4 ఏం కర్మ 10 మందిని కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు కావాలని టార్గెట్ చేసి ఒక హీరో గురించి మాట్లాడారు కాబట్టి భైరవన్ సినిమాను మేము ఎవరూ చూడము, మేము బ్యాన్ చేస్తాము, మీరు మా హీరోని ఎట్లా పోక్ చేస్తారు అని ఒక వర్గం వారు ఇబ్బంది పడ్డారు అనుకోండి, ఏంటి పరిస్థితి? ఇప్పుడు సరే అండి, ఆ ఫ్యాన్స్కి చెప్తాను. ఇప్పుడు మీ హీరో పెళ్ళి చేసుకుంటేనే అంటున్నారు కదా, చేసుకోకుండా అంటే మీరు ఫీల్ అవ్వాలా? చేసుకున్నప్పుడు అంటే ఫీల్ ఏముంది? జరిగింది చెప్తున్నారు కదా. ఇప్పుడు ఒకరు ఆ పని చేయలేదు అనుకోండి, అప్పుడు చెప్పినప్పుడు మీరు ఫీల్ అవ్వాలి. ఓ మా హీరో సోన్స్ చాలా మంచి మనిషి, మీరు మా మనోభావాలు దెబ్బతీశారు మా హీరోని అన్నారు. ఇప్పుడు జరిగిందే చెప్పినప్పుడు తప్పేముందండి? ఇప్పుడు మనం వేరే హీరోని అంటున్నామా? ఇప్పుడు వేరే హీరో మహేష్ బాబుకి 3 పిల్లలు ఉన్నారు అంటున్నామా? లేకపోతే జూనియర్ ఎన్టీఆర్కి 2 వైఫ్లు ఉన్నారు అంటున్నామా? వాళ్ళు చేస్తే వాళ్ళు కూడా అంటాం. ఇప్పుడు మహేష్ బాబు 3 పెళ్ళిళ్ళు చేసుకుంటే మహేష్ బాబు కూడా 3 పెళ్ళిళ్ళు అయినాయని చెప్తాం. తప్పేముంది? వాళ్ళు చేశారు కాబట్టి అంటున్నాం. చేసుకోకుండా అన్నప్పుడు ఫీల్ అవ్వాలా? చేసిందంటే తప్పేముంది? మీకు భయం లేదా మీ మీద టార్గెట్ చేస్తే? చేయమని చెప్పండి. ఏముంది, ఏం చేస్తారు టార్గెట్ అంటే? ఏం చేస్తారు చెప్పండి. ఇప్పుడు సినిమా పైన దాని ఎఫెక్ట్ ఎంతవరకు పడుతుంది? ఎందుకో చెప్తాను. కొంతమంది హీరోలు ఫర్ ఎగ్జాంపుల్ బిగ్ బాస్ షోకి వెళ్తున్నాం అనుకోండి, ఏదో ఒక హీరోను వాళ్ళు ఓన్ చేసుకుంటూ ఉంటారు. మేబీ వాళ్ళ ఫ్యాన్స్ అంతా వీళ్ళకి టర్న్ అవుతారేమో, అదొక స్ట్రాటజీ కింద చూస్తూ ఉంటాం. అండ్ ఒక హీరో అయితే పవన్ కళ్యాణ్ గారి పాటని ఏదో ఒకటి రీమేక్ చేసి పెట్టుకుంటారు వాళ్ళ ఫ్యాన్స్ని అట్రాక్ట్ చేయడానికి. హిట్ కొట్టిన హీరోలు కూడా ఉన్నారు ఈ స్ట్రాటజీ ఫాలో అయ్యి, అవునా కదా? అలాంటప్పుడు ఇప్పుడు నెగిటివ్ కామెంట్స్ చేస్తే సినిమా మీద దాని ఎఫెక్ట్ పడుతుంది కదా. అదంతా వదిలేసండి, వాళ్ళ ఫ్యాన్ని పవన్ కళ్యాణ్ సినిమాని హిట్ చేసుకోమని చెప్పండి. వేరే వాళ్ళ సినిమాలు హీరోల తర్వాత సంగతి, వాళ్ళ హీరో సినిమాని వాళ్ళు హిట్ చేసుకోమని చెప్పండి. అది చాలు. వేరే సినిమాని ఫ్లాప్ చేయడానికన్నా ముందా? అంతే కదా. ఇప్పుడు వాళ్ళ హీరో సినిమాలే ఫ్లాప్లు అవుతున్నాయండి అక్కడ. అది ఎందుకు హిట్ చేసుకోలేక, వేరే సినిమాలు ఫ్లాప్ చేసే వాళ్ళు వాళ్ళ సొంత హీరో సినిమాని ఎందుకు హిట్ చేసుకోలేకపోతున్నారు? అది $1,000,000 క్వశ్చన్. ఓకే, దానికి ఆన్సర్ చెప్పండి. మంచి లాజిక్ చెప్పారు. అంతే కదా. మరి ఇప్పుడు ఈ నెగిటివ్ పబ్లిసిటీలు ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు ఆయనకు అంతమంది ఫ్యాన్స్ ఉన్నారు కదా. అలాంటప్పుడు ఇప్పుడు పాన్ ఇండియా హీరో అయిపోయి కలెక్షన్స్ కూడా ఇప్పుడు పుష్ప 2 కలెక్షన్స్ని కొల్లగొట్టాలా? అట్లా నేను ఛాలెంజ్ చేస్తున్నా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి. మళ్ళీ పుష్ప 2 కలెక్షన్స్ని కొల్లగొట్టే అంత ఇది చేయమని చెప్పండి. ఒక నాశనం చేయడం ఎందుకు? మీ హీరోని మీరు పెంచుకోండి 10 అది చేయమని చెప్పండి. వాళ్ళని ఎగ్జాక్ట్ ఫ్యాన్స్ అంటాను నేను. ఫ్యాన్స్ అంటే ఏమంటే మన హీరోకి ఇప్పుడు పాన్ ఇండియా సిచ్యువేషన్ లేదు. ఇప్పుడు ఆయన ఎప్పుడో ఒక సినిమా చేస్తాడు, రాజకీయాల్లో ఉన్నాడు, రాజకీయంలో ప్రజలకు ఏదో సేవ చేస్తున్నాడు అని చెప్పేసి వాళ్ళు ఇది ఉన్నప్పుడు ఇప్పుడు వాళ్ళ హీరోకి కలెక్షన్స్తో టార్గెట్ చేయమని చెప్పండి. పుష్ప 2 సినిమాకి కలెక్షన్స్ని టార్గెట్ చేసి వాళ్ళ హీరోని పెంచమని చెప్పండి. అప్పుడు మేము పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటే నేనే సెల్యూట్ చేస్తాను. ఓకే, సో వాళ్ళ సినిమా అంటే వాళ్ళ హీరోకి సంబంధించిన సినిమా హిట్ చేసుకోలేని వాళ్ళు పక్కల సినిమా ఫ్లాప్ చేయలేరు అంటారు మీరు? ఎట్లా? అదే చెప్తున్నా. ఇప్పుడు ఇది ఈజీ టార్గెట్. మెయిన్ టార్గెట్ ఇప్పుడు ఫ్యాన్స్ అన్న వాళ్ళు చేయకోకుండా పని చెయ్యాలా? అంటే ఈ మధ్యకాలంలో సినిమాలు రాజకీయాలు విడదీసి చూడలేకపోతున్నాం కాబట్టి పార్టీలు కూడా ఇందులో చొప్పించబడుతున్నాయి కాబట్టి పార్టీలకు సంబంధించి ఎవరైనా సినిమా సెలబ్రిటీస్ మాట్లాడితే కనుక వీళ్ళు సినిమాను ఫ్లాప్ చేస్తామంటున్నారు, నిజంగానే సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోస్తున్నారు, నిజంగానే ఫ్లాప్ అవుతున్నాయి కదా. కథనం పక్కన పెడద్దాం, అది ఎందుకు ఫ్లాప్ అయినా వీళ్ళు అన్న వల్ల అని అంటున్నారుగా. వాళ్ళ వల్ల ఎందుకు అవుతుందండి చెప్పండి. ఇప్పుడు ఎవరి వల్ల ఇప్పుడు వాళ్ళు చెప్పింది వినే స్టేజ్లో ప్రేక్షకులు లేరండి. ఎందుకంటే ప్రేక్షకులకి అవేర్నెస్ చాలా ఉంది, వాట్ ఈస్ రైట్ వాట్ ఈస్ రాంగ్ అని. మేబీ కథ నచ్చితే ఎవరిని ఏమీ చేయలేరేమో కదా. కథ బాగోకపోతేనే మనకి ఇవన్నీ వస్తాయి. పాయింట్. ఇప్పుడు ఒక సినిమా ఫ్లాప్ అయింది అనుకోండి, నా వల్ల ఇప్పుడు నేను చెప్పిన నా వల్ల ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్లాప్ సినిమా అయింది అనుకోండి, ఫ్లాప్ అయితే మేఘనా చెప్పింది నేను ఎప్పుడో చెప్పాను నేను ఫ్లాప్ అవుతుందని అని వేణుస్వామి లాగా స్టేట్మెంట్ ఇస్తే
కుదరదు. దట్ ఈస్ నాట్ రాంగ్. ఏంటంటే పాయింట్, మనం ఒక వర్డ్ చెప్తాం, అది మనకు ఫేవర్గా చెప్తే నా వల్లే జరిగిందా అంటాం, జరగలేదు అనుకోండి ఏమన్నాం. చూద్దాం ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ.